పల్నాడు జిల్లా పోలీస్ రోడ్డు ప్రమాదాల నివారణ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2025 ముఖ్య ఉద్దేశం 2025 పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ జేవి సంతోష్ గారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రత అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన శ్రీ అడిషనల్ ఎస్పీ గారు రోడ్డు సేఫ్టీ ఎన్జిఓ నరసరావుపేట కన్వీనర్ బీకే దుర్గా పద్మజ గారి ఆధ్వర్యంలో జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగటానికి భద్రతా కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, యూటర్న్ తీసుకునే సమయంలో చుట్టూ ఉన్న వాహనాలను గమనించకపోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు. విద్యార్థి దశ నుండి రోడ్డు భద్రతా నియమాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా వాటిపై వారి కుటుంబ సభ్యులకు మరియు చుట్టుప్రక్కల వారికి కూడా కల్పించాలి. ఈ అవగాహన కార్యక్రమంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ గారితో పాటు నరసరావుపేట ట్రాఫిక్ సిఐ సిహెచ్ లోకనాథం గారు, ట్రాఫిక్ ఎస్ఐ వేణు గారు, జి సంజీవ్ కుమార్ గారు, వంశీకృష్ణ గారు, రోడ్ సేఫ్టీ ఎన్జిఓ నరసరావుపేట కన్వీనర్ ఆర్కే దుర్గా పద్మజ గారు, సభ్యులు బంగారయ్య గారు, కోటేశ్వరరావు గారు, సిబ్బంది పాల్గొన్నారు. ఏమండి, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు వచ్చేదాకా ఎవరు ముట్టుకోరాదు కదండి. మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తప్పనిసరిగా సహాయం చేయమని తెలిపింది. ఇలా చేయటం మనందరి కర్తవ్యం. నాకు తెలీదండి, నాకు మాత్రమే కాదు, చాలా మందికి ఈ విషయం తెలీదు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదం సహాయం చేయండి. గోల్డెన్ అవర్ లో ప్రమాదాల శాతం తగ్గించవచ్చును. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఫాస్ట్ ట్యాగ్ లు ఉపయోగించండి, జాతీయ రహదారుల్లో లైన్ డిసిప్లిన్ పాటించండి. ఇట్లు రోడ్ సేఫ్టీ ఎన్జిఓ. ఖచ్చితంగా చెప్పారు. అవును, భారతదేశంలో ఒక సంవత్సరానికి 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అలాగే 4 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో వికలులు అవుతున్నారని నేషనల్ డే ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్